ఈరోజు మచిలీపట్నంలోని 50వ డివిజన్ గోపాల్ నగర్లో నూతనంగా ఇక్కడ రామాలయం ఏర్పాటు చేయడానికి, రామాలయం కట్టడానికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళంతా కమిటీగా ఏర్పడి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ సందర్భంగా మన 50వ డివిజన్ జనసేన ఇన్ఛార్జి రామ్నాయుడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగవీటి రాధారంగ మిత్ర మండలి తరపున నేను వృతాభక్తిగా, అంటే నేను ఇస్తున్నానని చెప్పట్లేదు, ఇది స్ఫూర్తిగా తీసుకుని ఇంకెవరన్నా నలుగురు సహాయం చేస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఈరోజు 10,116 రామాలయానికి విరాళంగా మా కమిటీ తరపున ఇవ్వడం జరిగింది. అయితే తద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి దైవ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నా కూడా, ఎందుకంటే వాళ్ళంతా డబ్బులుండి ఈ కార్యక్రమాన్ని ఎత్తుకోలేదు, అంతా కూడా ఏదన్నా పనులు చేసుకుని పూజ చేసుకుని జీవనం సాగించే వాళ్ళే ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నారు. దీని ద్వారా కూడా మరి ఏమన్నా దేవుడికి ఇంకా ఈ రామాలయం పూర్తి అవడానికి త్వరగతిన విరాళాలు అందించాలని నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. అయితే భగవంతుడు ఇవ్వడానికి మనం ఎంత మాత్రం, భగవంతుడు ఇచ్చిందే మనం ఆయనకి ఇస్తున్నాం. ఈ యొక్క సామరస్యాన్ని తెలుసుకుని అందరం కూడా తర్వాత ఎవరి వంతు వాళ్ళు ఈ రామాలయాన్ని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా నా నమస్కారాలండి. ఈ రోజున ఈ 50 డివిజన్లో కన్స్ట్రక్షన్లో ఉన్న రామాలయం దగ్గరికి వచ్చింది అందరం కూడా. ఇది అంతకుముందు ఎప్పుడో స్టార్ట్ చేశారంట, మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కానీ అందరు స్థానికులందరూ కూడా చాలా కష్టపడి గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారు. అయితే మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు ఆర్ఎస్ఆర్ గారు ఇవాళ ఆయన వంతు సహాయంగా ఏదో కొంత 10,116 ఈ ఆలయం కోసం డొనేట్ చేశాను జరిగింది. ఇదే స్ఫూర్తిగా తీసుకుని అందరూ తలా చేయ అట్లా ఉంది. ఎందుకంటే దైవకార్యం అనేది అందరికి సంబంధించింది. ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉంటాయి. అదే స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని కొంచెం డెవలప్ చేయడానికి నన్ను సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నగరసభ చైర్మన్గా కూడా మీ అందరికీ ఇది ఒకటే అడగదలుచుకున్నాను. మీ అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ గుడైనా సరే డెవలప్ అవ్వాలండి. ఎందుకంటే మన ఈ గుడి డెవలప్ అయితేనే మన కమ్యూనిటీ మన హిందూయిజం అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే రాముడు ప్రతి చిన్న పల్లెటూరులో కూడా రామాలయం ఉండేదంట. ఇక్కడ చుట్టుపక్కల రామాలయమే లేదంట. ఇలాంటి రామాలయాలు ముందు ఇంకా డెవలప్ అవ్వాలని, అన్ని గుళ్ళు ప్రతి కూడా శివాలయంగా రామాలయంగా అన్ని పేటల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మన హిందూయిజం డెవలప్ అవుతుంది. చాలామంది మనోళ్ళు ఎటు వెళ్లకుండా మన కోసం రోజు వచ్చి దేవుడు దర్శనం చేసుకుని భక్తిగా దేవుని ఆరాధించడం జరుగుతుంది. అందరూ కలిసి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.